నమస్తే బాగున్నా బక్క అయినా కొంచెం అయినా బక్క అమ్మేది బిడ్డానా ఒకదాని వచ్చి నమస్తే 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 అమ్మా. నిన్న ఒక మాట మీరు వచ్చారు కదా బాగున్నారా? బాగున్నారా? ఎక్కడ నుంచి వచ్చారు? లోకల్ విజయనగర్. దయచేసి ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. సో ఇవాళ నేను చెప్పే మాటలు కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ నిజం చెప్పడం, మీకు ఒక అవగాహన తీసుకురావడం నా పని కాబట్టి చెప్తాను ఈ విషయాలని. నిన్న నేను ఒక మాట చెప్పిన, ఎవరైతే విన్నారో వాళ్ళకి తెలుసు. అన్ని కులాలు ఒక్కటే అని ఒకటి చెప్పిన. విన్నారా ఎవరైనా? ఏమన్నా వెల్మారెడ్డి, కమిటీ, కాపు, అన్ని మాలమాది అన్నీ ఒకటే, మనమంతా ఒకటే, మనమందరం అన్నదమ్ములము. దేవుడు మనల్ని అందరినీ ఒక్కలాగా తయారు చేసిండు, మన ఎటువంటి భేదం లేదు అని చెప్పిన. అయితే నా తమ్ముళ్ళకి కొందరికి డౌట్ వచ్చింది. ఓకే మరి చెప్తున్నాడు డాక్టర్, ఫోన్ ఏమండి సో చెప్పండి కదా, మరి రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడతలేడు? ఓకే ఉంటాయి కదా, రిజర్వేషన్ గురించి మాట్లాడతలేడు, ఓన్లీ కులాలన్నీ ఒకటే అంటుండు. ఏంటి సంగతి, ఏం చెప్తాడు అని అందరు అడిగారు. ఓకే, సో వాళ్ళ కోసమే చెప్పాలి కాబట్టి, నా బాధ్యత కాబట్టి. బీసీ కులంలో ఇద్దరు పుట్టిరు. బీసీ కులంలో ఇద్దరు మిత్రులు ఉన్నారు నాకు. ఒకరేమో ఎక్స్ఎమ్మెల్యే కొడుకు, బాగా డబ్బు సంపాదించింది వాళ్ళ డాడీ, ఫుల్ ఆస్తులు ఉన్నాయి, కోట్లు ఆస్తుంది బీసీ కమ్యూనిటీ, కానీ ఫుల్ కోట్లు ఆస్తుంది. ఇంకో బీసీ కులం నుండి ఇంకో మిత్రుడు ఉన్నాడు నాకు. తిండికి లేదు, బట్టకు లేదు, సంపాదన లేదు, ఓకే, అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళ డాడీ ఎక్స్ఎమ్మెల్యే కాదు కాబట్టి, ఎటువంటి పలుకుబడి లేదు కాబట్టి. ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంది, మనం ఎవరికి ఇవ్వాలి? ఎక్స్ఎమ్మెల్యే కొడుకు ఇవ్వాలా, ఏం లేని వాడి ఇవ్వాలా? సో బీసీ కమ్యూనిటీలో పుట్టినా కూడా ఏం లేని వాడికే ఇవ్వాలా. కేవలం బీసీ కమ్యూనిటీలో పుట్టింది కాబట్టి ఎక్స్ఎమ్మెల్యే కొడుకుకి బాగా ఉంటుంది, పేరు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలా? ఇవ్వద్దు కదా, ఒకటి. సో ఏ కమ్యూనిటీలో పుట్టినా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చేయాలా, రిజర్వేషన్స్ ఉండాలి వాళ్ళకి. ఓకే, అదే బీసీ కమ్యూనిటీలో ఇంకా ఇద్దరు ఉన్నారు నా దోస్తులే. ఒకడు బాగా చదువుతాడు, కష్టపడతాడు, ఓకే, పొద్దున్న రాత్రి కష్టపడతాడు, వాడి సమాజం, వాడి లైఫ్లో ఏదో చేయాలని ఉంది వాడికి, కష్టపడుతుంది, బాగా చదువుతుండు, బాగా మార్క్స్ వస్తున్నాయి. ఇంకోటి ఉన్నాడు, వాడు ఏం చేయడు, బట్టి గాలి తిరుగుతాడు, మందు తాగుతాడు, దోస్తులతో స్టేట్లు కాల్స్తాడు, టైం వేస్ట్ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి డాక్టర్ సీట్ ఇవ్వాలా? చదవాలనేటోడికే, చదువుకునేటోడికి. సో మెరిట్ బేస్లో వాడికి రిజర్వేషన్, వాడికి సీట్ అనేది ఇవ్వాలి, అవునా? ఇంకొకటి ఉన్నాడు, వాడు నా దోస్తే, వాడు ఫార్వర్డ్ కాస్ట్, ఓకే, ఫార్వర్డ్ కాస్ట్, కానీ పేరుకే ఫార్వర్డ్ కాస్ట్, కానీ వాడి ఫ్యామిలీ మొత్తం బ్యాక్వర్డ్ కాస్ట్. ఓకే, తిండి లేదు, బట్ట లేదు, ఏం లేదు, అయ్యా సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, బాగా చదువుతాడు, కష్టపడతాడు, బాగా మార్క్స్ తీసుకొస్తాడు. ఇప్పుడు వీడికి సీట్ ఇవ్వాలా వద్దా? రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా? వీడికి. సో రిజర్వేషన్ అనేది కేవలం ఆర్థికంగా ఉన్నాడా లేడా అని దాన్ని బట్టి ఇవ్వాలి, చదువుతాడా లేదా మెరిట్ బట్టి ఇవ్వాలి. చదువుకున్నోడికి ఇవ్వాలా, ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఇవ్వాలి బాబు, లేనోడికి ఎవరు సపోర్ట్ చేయాలి. అంతేగాని మనం ఒక కులంలో పుట్టినాం కాబట్టి, ఒక దానిలో పుట్టినాం కాబట్టి ఇస్తే లాభం ఏముంది? ఈ కులం వల్ల, కులం అనేది మనిషి కోసం తయారైంది, మనిషి కులం కోసం తయారు కాలేదు. కులం 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 అని పేరు చెప్పి ఎవరికి నీకు లాభం లేదు, నాకు లాభం లేదన్నా, నీకు నాకు లాభం లేదు అమ్మ, చెప్తున్నా. ఎవరికి లాభం? రాజకీయాలు చేసే వాళ్ళకి లాభం. నీదా కులం నా కులం అని ఓట్లు చీల్తాయి, ఆ కులపోడు గెలుస్తాడు. ఓట్ల కోసమే కులాలు, కుల వృత్తులు ఉన్నాయా? లేవు. అలాంటి కులాలు ఎందుకు? ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. ఈ మాట కూడా ఎవరికైనా నచ్చి వాళ్ళు నన్ను ఫాలో అయితే, అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే ఎవరికి నచ్చది. ఓకే, కేవలం కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి మనల్ని విడదీసి ఓట్ల కోసమే, ఎలక్షన్స్ కోసమే కానీ
ఆ పేర్లు చెప్పుకునే వాళ్ళు వాళ్ళందరూ మంచిగా ఉంటారు. అవునా? మనకు పనికిరాని ఎందుకు అమ్మాయి? ఒకటి. సెకండ్, ప్రపంచంలో బెస్ట్ స్కూల్ ఏది తెలుసా మీకు? బెస్ట్ స్కూల్ ఇన్ ది వరల్డ్. గవర్నమెంట్ స్కూల్ ఇల్లు గవర్నమెంట్ స్కూల్ ఇల్లు. ఓకే, గవర్నమెంట్ స్కూల్ ఎస్ డెఫినెట్లీ వెరీ గుడ్ స్కూల్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చెప్పలేం కాబట్టి ఓకే ఇల్లు అంటున్నారు, కరెక్టే. ఫస్ట్ స్కూల్ ఇల్లు, కానీ బెస్ట్ స్కూల్ ఇది. మీకు పిల్లలు స్కూల్కి వెళ్ళేటోళ్ళు ఉన్నారా? మీకు పిల్లలు స్కూల్ వెళ్ళేటోళ్ళు ఉన్నారా? ఎవరైనా కాలేజ్ లాంగ్ టర్మ్ చేసేటోళ్ళు ఉన్నారా? ఎంబీబీఎస్ ఇంజనీరింగ్కి లాంగ్ టర్మ్ చేసేటోళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా మీ వాళ్ళు? ప్రపంచంలో బెస్ట్ స్కూల్ బెస్ట్ కాలేజ్ ఏదంటే ఎక్కడైతే స్టార్ బ్యాచ్ ఉండదో, స్టార్ బ్యాచ్ అని ఒకటి ఉంటుంది, అది బెస్ట్ స్కూల్, అది బెస్ట్ కాలేజ్. ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు, అందులో ఒక 100 మందిని పక్కన తీసేసి వాళ్ళకు స్టార్ బ్యాచ్ అని పెట్టేసి మొత్తం వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళందరికీ ర్యాంకులు వచ్చేటట్టు స్పెషల్గా టీచర్స్, మంచి మంచి టీచర్స్ పెట్టి చదివిస్తారు. వాళ్ళకి ఈ రెండుకి స్టేట్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, అన్ని ఫస్ట్లు వస్తాయి. మరి మిగతా 900 మంది ఏంటి? పనికిరాని వాళ్ళ? మనం కూడా పైసలు కట్టినాం కదా. మిగతా 900 మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డబ్బులు కట్టిర్రు, వాళ్ళు కూడా కట్టే పైసలే. మరి వీళ్ళ దగ్గర తక్కువ పైసలు తీసుకుంటారా? తీసుకోరు, సమానంగా. మరి స్టార్ బ్యాచ్ పెట్టాడు ఎందుకు? అవునా? నేను చెప్తున్నా, అది అడుగుతున్నా ఇప్పుడు. ఓకే, సో ఇదే అడుగుతున్నా, అడిగేది ఏం లేదు. అలా స్టార్ బ్యాచ్ ఉన్న స్కూళ్ళలో, కాలేజీలో పిల్లల్ని జాయిన్ చేయొద్దు. చెప్పండి, అది ఎంత పెద్ద కాలేజ్ అయినా సరే, ఎంత పెద్ద తోపు స్కూల్ అయినా సరే, నువ్వు స్పెషల్గా స్టార్ బ్యాచ్ పెట్టినోడే నా కొడుకుని పెట్టా. ఆ స్టార్ కొడుకుకి నా కొడుకు ఏం తేడా? 1000 రూపాయల పట్టలు కావాలంటాడు, మనోడి 100 రూపాయల పట్టలు. అర్థమైందా? సో స్టార్ బ్యాచ్ అనే సిస్టమ్ ఎక్కడ ఏ స్కూల్లో కాలేజ్లో వేయకండి. అది దాని పేరు ఎంత పెద్దగా ఉన్న దాని పేరు, ఈ కాలేజ్ల పేర్ల బట్టి, స్కూళ్ళ పేర్ల బట్టి మీ పిల్లల్ని జాయిన్ చేస్తే మన పైసలు పోతాయి కానీ వాళ్ళకి సీట్లు రావు. అవునా? ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం. అర్థమైందా? 2, ఇప్పుడు మీకు పొద్దున డైట్స్ ఇచ్చారు కదా, వీడియో ఇచ్చారు కదా, ఇచ్చారా రాజేష? చూసారా అందరూ? చూడండి, అది చూసి అందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడిగి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చిందంటే ఫోన్లు చేసినా నేను రెస్పాండ్ చేసేటట్టు లేదు పరిస్థితి. ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు రెస్పాండ్ చేయలేరు, నేను పర్సనల్గా మీతో మాట్లాడలేను, కష్టం. ఒకరిద్దరితో అంటే మాట్లాడచ్చు, 10-20 మందితో కూడా మాట్లాడచ్చు, 100-200 మందితో మాట్లాడచ్చా? ఇక్కడ ఓపీ చూడాలా? ఫస్ట్ నాకేంటంటే నాకు నోరు ఆగదు. నాకు రోజు ఏదో వింటా కదా, కోపం వస్తుంది, బాధ అవుతుంది. అవునా? ఏదైనా సరే, ఇప్పుడు క్యాస్ట్ పరంగా ఎవరైనా డివైడ్ చేసిన అనుకో నాకు కోపం వస్తుంది. ఓకే, రిజర్వేషన్ గురించి కూడా తప్పు జరిగితే నాకు బాధ అవుతుంది. ఇప్పుడు స్కూళ్ళ గురించి ఇది నేను ఇవాళే విన్నా, ఇప్పుడు పేపర్లు వస్తున్నాయి టాప్ 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 అని. అరే వాన్నేమో టాప్ చేసి మిగతాతో ఓన్లీ ఆ 10-100 మంది గురించి మాట్లాడతారు, కానీ పైసలు కట్టి కాలేజీలో జాయిన్ అయినా 100,000-1,00,000 మంది గురించి మాట్లాడరు. అది తప్పు కదా. సో మీరు కూడా కొంచెం తెలుసుకొని ఎక్కడ జాయిన్ చేస్తారు పిల్లల్ని చూసుకోండి. ఓకే, ఇంకో విషయం చెప్తా. ఎవరైతే నిజంగా చదవాలనుకుంటున్నారో మీ పిల్లలు, సీరియస్గా చదవాలనుకుంటున్నారో వాళ్ళ మీదనే డబ్బు పెట్టండి చదవనికి. వాడికి చదవాలని లేకపోతే ఖర్చు పెట్టి జబర్దస్తి వేసి ఆస్తులు అమ్మేసుకొని చదివించకండి. ఏఐ కాలం ఇది. ఇంకో 5 సంవత్సరాలలో ఈ ప్రపంచం అంతా వేరేగా అయిపోతుంది. ఇప్పుడున్న ఉద్యోగాలు నెక్స్ట్ 5 years 10 yearsలో ఉండవు. ఇప్పుడు డాక్టర్కి, ఇంజనీర్కి వీళ్ళకి విలువ ఉన్నట్టు మీకు తెలుస్తుంది. 5-10 సంవత్సరాలు ఏముంటుందో మీరు ఏం గెస్ చేయలేరు, అంత ఫాస్ట్గా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సో అందుకే మీ పిల్లలు ఏం చేయాలనుకుంటే అది చేయండి. వాడికి డాక్టర్ అవ్వాలని ఉంటే చేయండి, ఇంజనీర్ అయితే ఓకే. నువ్వు అవ్వాలరా, నేను ఇల్లు అమ్ముతా, బంగారం అమ్ముతా అని చేయకండి, ఫోర్స్ చేయకండి. ఫోర్స్ చేసి మీ పిల్లల్ని చదివించకండి. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి అది ఏం చేయని అమ్మా. నా దగ్గర ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, నా దగ్గర పిల్లలు వస్తారు, ఓకే, వాడు సైకో అయిపోతుండు, చదివి సైకో అయిపోతుండు. వాడి వల్ల కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నది 5 అడుగులు, నువ్వు 10 అడుగులు హైట్గా అంటే అవుతావు. నీ గురించి అంటున్నా మమ్మీ, అందరూ చెప్తున్నా, ఓకే. సో అందరి గురించి అంటున్నా, కాలేవు కదా. నువ్వు 5 అడుగులు ఉన్నాయి, 10 అడుగులు కావాలంటే కాదు. వాడికి అంతే దేవుడు కెపాసిటీ ఇచ్చిండు, వాడికి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు జబర్దస్త్ చేస్తున్నాను. సో
అపాయింట్మెంట్ గురించి అందరికి అపాయింట్మెంట్స్ దొరికాయి కదా ఇవాళ? Yes, sir. అపాయింట్మెంట్ లేకుండా ఎవరు లేరా? మేము first time, sir, ఇవి వచ్చాము. ఆన్లైన్ సిస్టమ్ తెలియదు అని చెప్పే వాళ్ళు ఇంకా ఉన్నారా? నేను నన్ను ఎక్కడ చూసారు కదా? అందులో 100 సార్లు మొత్తుకుంటూనే ఉన్నా, దయచేసి అపాయింట్మెంట్ చేసి రండి. Appointment ఎప్పుడు? है ना, जिनका अपॉइंटमेंट है సో అపాయింట్మెంట్ లేని వాళ్ళకి ఈ రోజే నేను చూస్తాను. నెక్స్ట్ నుంచి అపాయింట్మెంట్ లేకుండా వస్తే నేను చూడా. ఇది నేను గత 100 రోజుల నుంచి ఇదే చెప్తున్నా. అయినా అంటే మీకు తెలుసు వీడు ఎట్లయినా చేసి అపాయింట్మెంట్ లేకుండా చూస్తాను మీకు తెలుసు కాబట్టి. కొంతమందికి ఆన్లైన్ చేస్తలేదు సార్. ఫస్ట్ పావని మేడం చూస్తుంది. పావని మేడం చూసిన తర్వాత పావని మేడం చూస్తే అపాయింట్మెంట్ లేని వాళ్ళని, తర్వాత నేను చూస్తా. ఓకే సరే మమ్మీ, ఫస్ట్ మేడం చూస్తే నేను చూస్తాను. ఇట్లా చేయండి. ఓకే ఒకటి ఫాలో అప్ వాళ్ళకి అపాయింట్మెంట్ లేకుండా వాళ్ళు డైరెక్ట్లీ రావచ్చు, ఎందుకంటే మందులు అయిపోతాయి. ఓకే మమ్మీ, మందులు లేని వాళ్ళు మందులు అయిపోతాయి, ఫాలో అప్ వాళ్ళు అపాయింట్మెంట్ దొరకదు. నేను చూడకపోతే ఎట్లా? సో అందుకే ఫాలో అప్ వాళ్ళని చూస్తా, అపాయింట్మెంట్ లేకపోయినా చూస్తా. నెక్స్ట్ టైం నుంచి రేపటి నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి అపాయింట్మెంట్ చేసుకుని రండి. ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకి. ఓకే చూడండి, అప్పుడు స్లాట్ ఓపెన్ అవుతుంది, 1-2 నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది. అది కూడా ముందే చెప్తున్నా, 1-2 మినిట్స్లో అయిపోతుంది. సో ముందే చూసుకొని రెడీ ఉండి చేసుకోండి. ఓకే గానుగ నూనె వాడుతున్నారు అందరు. ఇప్పుడు రీఫైండ్ ఆయిల్ ఎవరైనా వాడుతున్నారా? రీఫైండ్ ఆయిల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ పేరు కంపెనీలో పేరు తీయండి దయచేసి. Refined oil, sir. రీఫైండ్ ఆయిల్ వాడుతున్నారా? ఎంత గొప్ప పని చేస్తున్నారు తెలుసా మీకు? అది తెలుసా? మమ్మీ రిఫైండ్ ఆయిల్ వాడకండి. రీఫైండ్ ఆయిల్ క్రానిక్ గా వాడితే మమ్మీ కంపెనీల పేరు చెప్పక మమ్మీ, ఏ కంపెనీ పేరు చెప్పకండి. నేను ఏ కంపెనీ పేరు చెప్తలేను, నాకు ఏ కంపెనీ తెలీదు. నేను ఇంత మొత్తుకుంటున్నా ఏ చేస్తున్నారు. మీరు రిఫైండ్ ఆయిల్ అయితే వాడకండి, దయచేసి రిఫైండ్ ఆయిల్ వాడకండి. రిఫైండ్ ఆయిల్ క్రానిక్ గా కంటిన్యూస్ గా వాడితే బీపీ, షుగర్, పక్షవాతం, గుండెపోటు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే రిఫైండ్ ఆయిల్ ఎలా తయారవుతుందో ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి దాని గురించి. ఓకే కొన్ని రోజులు షార్ట్ టర్మ్ కోసం 1-2 సార్లు తింటే ఏం కాదు, కంటిన్యూస్గా అదే వాడితే క్రానిక్గా యూజ్ చేస్తే అది డేంజరస్. ఓకే సో కానీ మనమైతే క్రానిక్గా కంటిన్యూస్గా అదే వాడుతున్నాం, అది మంచిది కాదు. చీప్ అని మన ప్రాణాల కంటే చీపా బాబు? మన ప్రాణాలు చీప్ అయిపోయినాయి అసలు. నేను చెప్తున్నా, మనిషి ఏమనుకుంటున్నాడంటే ఆ నూనె కాస్ట్లీ అయిపోయింది. ఒక్క నిమిషం మమ్మీ చెప్తా. నూనె కాస్ట్లీ అయిపోయింది, ఓకే తిండి కాస్ట్లీ అయిపోయింది, కానీ మనిషి జీవితమే లైఫే చీప్ అయిపోయింది. మనం పెట్టే కాడ అన్ని పెడతాం, లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తాం, లక్షలు పెట్టి బట్టలు కొంటాం, లక్షలు పెట్టి దావత్లు చేస్తాం, అవునా? కానీ మన ఆరోగ్యానికి, మన ప్రాణానికి ముఖ్యమైన తిండి దగ్గర మాత్రం చీప్ కాస్ట్ అని చూస్తాం. అది కరెక్ట్ అది. సో నేను చెప్పే మాటలని చెప్తున్నా, మీరు దయచేసి వినండి. మీకు నచ్చితే చేయండి, నేను ఎవరిని ఫోర్స్ చేయలేను కదా. నేను చెప్పాల్సింది నా బాధ్యత, నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఇంకో విషయం చెప్తా, లాస్ట్ మాట, మీ టైం వేస్ట్ చేయను, ఇది కూడా ముఖ్యం కాబట్టి. నేను చూస్తా, హాస్పిటల్స్లో చూస్తా, హాస్పిటల్లో తల్లిదండ్రులు చనిపోగానే బోర్మని ఏడుస్తారు కొడుకులు, బిడ్డలు. ఓకే కొడుకు ఏం చేస్తాడు? ఊరికి వెళ్ళి మేఘబోతులకు వస్తాడు, కోసి ఊరు మొత్తానికి దావత్ ఇచ్చినా చెప్తాడు, గొప్పగా మాట్లాడతారు. నేను ఊరు మొత్తాన్ని పిలిచిన, నేను 1000 మంది వచ్చిర్రు, 500 మంది వచ్చిర్రు, 1000 మంది, లక్షల మంది వచ్చిరని చెప్తారు. ఓకే కానీ అదే తండ్రి బతుకున్నప్పుడు మాత్రం పట్టించుకోరు, తిండి కూడా పెట్టరు. అట్లాంటి ముసలోళ్ళు నా దగ్గర పెన్షన్ డబ్బులు తీసుకొని ఏదో మనవడిని మనవరాలను పట్టుకొని, ఇలాంటి ఇంటి పక్కలను పట్టుకొని నా దగ్గరకు వస్తారు. అదే అవ్వ చచ్చిపోతే మాత్రం ఎక్కలేని ప్రేమ వస్తుంది. ఎందుకు? ప్రపంచాన్ని చూపించాల్సిన అవసరం ఏముంది నీకు? ప్రేమిస్తే ప్రేమించు, లేదంటే ప్రేమించకు నీకు తల్లిదండ్రుల్ని. యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర.
నేను ఎంత యాక్టింగ్ చేసినా పక్కోడికి తెలుసు, ఊరికి తెలుసు నువ్వేం చేసినావు. అవునా కదా? ఈ మాట కష్టం కదా? బాధ అవుతుంది నా మాట వింటే? నిజం ఇది. ఓకే, ఇది ఫ్యాక్ట్. ఓకే, సో ఇది. సో వీడి కోసం వాడి కోసం ఏం చేయకు. ముఖ్యంగా మన కులపోల కోసం చేయాలి, మన కులం దానికోసం చేయాలని అది ఆ భ్రమలు ఉండకండి. ఒక్కటి గుర్తుంచుకో అమ్మ, నువ్వు గుర్తుంచుకో. నీకు ఎప్పుడైతే బాధ అవుతుందో, నువ్వు ఎప్పుడైతే బాగా కష్టంలో ఉంటామో, నీ కులపోలు వస్తారు, చూసిపోవడానికి వస్తారు. ఎవడైంత సాయం చేయడు. నీ దోస్తుగాడు ఎవడైతే ఉంటాడో, నీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అలా కులంలో కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు. అలాంటి వాళ్ళని దండం పెట్టాలి, అంతే. సో నేను చెప్పే మాటలు కూడా ఎందుకు చెప్తున్నా అంటే, నేను వచ్చి డైరెక్ట్గా నా పని చేసుకొని వెళ్ళిపోవచ్చు, చేసేయచ్చు. కానీ ఏమవుతుంది, పేషెంట్స్ తగ్గుతలేరు, పేషెంట్ నెంబర్ పెరుగుతుంది. నేను ఎన్ని మాటలు చెప్పినా కూడా మీరు కొన్ని పాటిస్తలేరు. నాకు గొంతు నొప్పి అంతే. ఇంకోటి, నాకేదో పేరు వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది, తొక్కల పేరు తొక్కల పబ్లిసిటీ. నాకు అవసరమే లేదు. నేను ఇవన్నీ కేర్ చేయాలి. నేను ఎవరి కోసం బతక. నేను ఇవన్నీ చేసేవి కూడా మీకోసం చేస్తలేను. ఇది నాకు సంతోషం ఇస్తుంది, నాకు తృప్తినిస్తుంది. రాత్రి నేను పడుకునేటప్పుడు నాకు మంచిగా నిద్ర వస్తుంది. ఓకే, ఒక మంచి మాట చెప్పినాం, 1,00,000 మందికి చెప్తే అందులో ఒకటి మారినా సరే సంతోషం, సాటిస్ఫాక్షన్. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, లక్షల కోట్లు సంపాదించినా సరే, 1000 కోట్లు సంపాదించినా సరే, ఆ తృప్తి లేకపోతే లైఫ్ వేస్ట్. ఓకే, అండ్ నేనేదో పెద్ద హీరోని కాదు. ఎవరి లైఫ్కి వాడే హీరో, ఎవరి లైఫ్కి వాడే హీరో. సో నీ లైఫ్ నువ్వు ఎట్లా బతుకుతున్నావు అనేది నువ్వు చూసుకోవాలా. అందుకోసమే నేను మాట్లాడతా, నేను అంతే. ఓకే అమ్మా, డైట్ అయితే అన్నారు, విన్నారు, చెప్పేదని వీడియోస్ చూసినారు మీరు. డైట్ గురించి ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. ఎవరైనా స్పెషల్గా ఉంటే, స్పెషల్ డైట్ ఏమైనా ఉంటే నేను లోపల చెప్తా. ఈ బేసిక్ డైట్గా ఇచ్చింది వీళ్ళకి, బేసిక్ చూడండి, ఆ ఐడియాతో నా దగ్గరకు రండి. అప్పుడు అందులో ఏమైనా మార్పులు ఉంటే మీ డిజీజ్ ప్రకారం నేను చెప్తా. ఓకే, అండ్ ఎప్పుడైతే డైట్ చెప్తానో, ఏదైనా చెప్తాను మీకు, డైట్ అని కాదు, ఏ విషయం నేను చెప్తానో అది మీకు స్పెసిఫిక్గా చెప్తా. ఇప్పుడు అమ్మ నీకు చెప్తా, అమ్మ నువ్వు ఇది చేయి, అది చేయకు, నువ్వు కీళ్ళ నొప్పులు ఉన్నాయి నీకు, నువ్వు వాడితే నెయ్యి వాడు, గానుగ పట్టించిన కొబ్బరి నూనెనే వాడు. కీళ్ళ నొప్పి ఉంటే గానుగ పట్టించిన కొబ్బరి నూనె వాడాలా, నెయ్యి వాడాలా, గానుగ పట్టించిన పల్లి నూనె, నువ్వు నూనె వాడొద్దు అని చెప్పినా అనుకో, అది నీకోసమే, నువ్వు అట్లనే తినాలా. అప్పుడు నీ నొప్పులు తక్కువ అవుతాయి. ఏదైతే ఎట్లా చెప్తానో డైట్ గురించి, దాన్ని కొంచెం కూడా అటు ఇటు చేయకండి దయచేసి. 1 నెల ట్రై చేయండి, తక్కువ కాకపోతే అప్పుడు నేను గోళీలు ఎక్కువ రాసిస్తాను. నేను కొందరు కమెంట్లు ఏం పెడతారంటే, వెళ్ళిన సార్ దగ్గరికి ఓన్లీ డైట్ చెప్పిండు, ఒక డోలో 650 గోళీ రాసిచ్చిండు, సార్కి మందులు తెలియదా? రాసిస్తా నేను, 30 ఏళ్ళు చదివినా. ఓకే, కానీ దాంతో లాభం లేదని నాకు తెలిసినప్పుడు, నా తల్లికి, చెల్లికి, నా అన్నకి, తమ్ముడికి నేను ఆ మందులు రాసినప్పుడు ఇష్టం అంటే నేను యాంటీబయాటిక్లు, నొప్పి గోళీ నీకు ఎట్లా రాసిస్తా? అర్థమైందా? ఇది ఓకే. సో నేను చెప్పిన వాటిలో మీకు ఏదైనా నచ్చితే ఫాలో చేసే ప్రయత్నం చేయండి, నచ్చితేనే, ఏంటి అవసరం లేదు. ఓకే, అపాయింట్మెంట్ లేని వాళ్ళకి ఫస్ట్ పవన్ మేడం అపాయింట్మెంట్ తీసుకోండి. తీసుకున్నాక నేను చూస్తా. అపాయింట్మెంట్ కొంచెం ఫాలో అప్ అవ్వాలని బయట చూస్తా. ఓ మమ్మీ నేను చూస్తానా కదా, నేను అమ్మ, ఆ నేను వల్లే అన్ని కష్టాలు. ఇంతమంది ఉన్నారు, నేను నిన్ను వదిలేస్తానా? వదిలేను కదా, నేను నిన్ను వదిలేను. నేను నీతో ఉంటా, టెన్షన్ పడవు. ఓకే, నేను చూస్తా, నేను మంచిగా చేస్తా. ఒకదాని వచ్చావా కొడుకా? ఇంకేం ఇంత పెద్ద కొడుకున్నా నీకు? సరే, సో ఫ్రెష్ వాళ్ళని లోపల చూస్తా, ఫాలో అప్ వాళ్ళని బయట చూస్తా. ఎందుకంటే తొందరగా చేయాలి. కొందరు ఫాలో అప్ వాళ్ళు అపాయింట్మెంట్ లేకుండా వచ్చినారు. ఓకే, ఫ్రెష్ వాళ్ళని కొంచెం టైం తీసుకుంటా, అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళని కొంచెం టైం తీసుకుంటా, అపాయింట్మెంట్ లేని వాళ్ళని కొంచెం తొందరగా చూడాల్సి వస్తుంది. ఓకే ఓకే,